తెలియజేయడం ఏమనగా నిన్న మెదక్లో జరిగిన సంఘటన ఇది హిందూ బంధువులకు అందరికీ కూడా అవమానకరం. మనం పొద్దున్న లేస్తే దేవుణ్ణి మొక్కి దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా ఉంచుకుంటాం. అలాంటి దేవాలయాలను మరి అపవిత్రం చేయాలని చెప్పి కొంతమంది మూర్ఖులు మరి దేవాలయాలను అపవిత్రం చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మనము వెంబడే వారిని గమనించి వారు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, వారు చేసినప్పుడు వాళ్ళని పట్టుకొని శిక్షించవలసిన అవసరం మనకున్నది. మనం చాలాసార్లు కూడా పోలీసు వాళ్ళని పట్టించినాము. మన మీదనే కేసులు అవుతున్నాయి తప్ప వాళ్ళు వారం రోజులలో మళ్ళీ బయటకు వస్తున్నారు. మరి ఈ మెదక్ జిల్లాలో గోమాతను కూడా ఒక దేవునిగా మనము కొలుస్తాం. గోమాతలను కూడా పెద్ద ఎత్తున మెదక్ జిల్లా నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు హైదరాబాద్కు. హిందూ బంధువులకు నేను ఒకటే తెలియజేస్తున్నా, ఇలాంటి మూర్ఖులను మనం వెంబడే పట్టుకోవాలి, పోలీస్ వ్యవస్థకు అప్పచెప్పి వారికి శిక్ష పడేంత వరకు కూడా మనం పోరాటం చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరిగినా కానీ గ్రూపులలో పెట్టి అతన్ని చేసిన ఒకవైపు మనం చూస్తున్నాం, రోహింగ్యాలని భారతదేశంలోనికి చొరబడుతున్నారు, లవ్ జిహాద్ అని చెప్పి మన అమ్మాయిల పైన అరాచకాలు చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా అరికట్టాలని అంటే తెలంగాణలో కూడా బీజేపీ పరిపాలన రావాలి. మరి కొంతమంది నాయకులు మరి చూసినట్టు ఊరుకుంటున్నారు. వాళ్ళ కళ్ళ ముంగటనే హిందువులకు అవమానం జరుగుతుంటే కూడా మరి ఏమి పట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. హిందువులమంతా ఒక్కటి. ఇది భారతదేశం అంటేనే హిందూ దేశం. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ముస్లింలు ఉన్నారు హైదరాబాద్లో, వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఒక సీట్ ఇచ్చి కాంగ్రెస్ని గెలిపిస్తారా? వాళ్ళ బలం ఎక్కడైతుందో వాళ్ళు ఎంఐఎం పేరు మీద ఒక వ్యక్తిని నిలబెడుతున్నారు, ఒక నాయకుడిని నిలబెడుతున్నారు, వాళ్ళు గెలిపించుకుంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నాయకుడిని నిలబెట్టాడు గెలిపిమను నేను చూస్తా. ఇదంతా కూడా వాళ్ళ కోసం. నీకు ఓటేస్తారని మీరు కలలో కూడా అనుకోకూరి. వాళ్ళ బలం పెరిగిన తర్వాత నన్ను కానీ అవమానిస్తారు, మనకు ఓటేయరు, వాళ్ళదే నడవాలని చూస్తున్నారు. గత 1100 సంవత్సరాల నుంచి కూడా భారతదేశం చరిత్రను చెడగొట్టాలని చూస్తున్నారు. మరి మన హిందూ బంధువులు అప్పటి నుంచి కూడా పోరాటం చేసి మన భారతదేశాన్ని, హిందూ యొక్క సాంప్రదాయాన్ని, మన సిద్ధాంతాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మనము ఈ యొక్క సిద్ధాంతాలను కాపాడుకునే అవసరం మన అందరికీ ఉన్నది. మరి ఎక్కడ కానీ ఏ హిందువుకు అవమానం జరిగినా, ఏ గోమాతకు అవమానం జరిగినా, మరి మందిరాలకు అవమానము, మందిరాలలో అపవిత్రం చేయాలని చూసినా కానీ మనమందరం కూడా ఎంబడి అడ్డుకోవాలని చెప్పి మెదక్ జిల్లా తరఫున నేను పిలుపునిస్తున్నాను. హిందూ బంధువులందరూ కూడా, వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సంఘటనకు మరి మద్దతు తెలియజేస్తూ అందరూ కూడా సామూహికంగా మరి దుకాణాలు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా బంద్ చేసిరు. వారందరికీ కూడా పేరున నమస్కరిస్తూ, మళ్ళీ ఎప్పుడు కానీ ఎలాంటి సంఘటనలు జరగకుండా మేము పోలీస్ వ్యవస్థను కూడా కోరడం జరిగింది. పోలీసు వాళ్ళు గట్టి నిఘా పెట్టాలి. ఎక్కడ మందిరాలున్నా మరి వారు ఎంబడెంబడే మరి ఒక గల్లీలన్నీ తిరుగుతూ మరి ఈ యొక్క అల్లరి ముక్కలు ఎక్కడుంటే వాళ్ళని ఎంబడే గుర్తించి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేస్తుంది. జై శ్రీరామ్. ఈరోజు మెదక్ పట్టణంలో చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, హనుమాన్ దేవాలయాలపై, పెద్దమ్మ తల్లి దేవాలయంపై, మల్లన్న స్వామి దేవాలయంపై, ఇల్లమ్మ తల్లి దేవాలయంపై దాడులు జరిగి విగ్రహాలను ధ్వంసం చేయడము మరియు హనుమాన్ విగ్రహంపై మూత్ర విసర్జన చేయడము చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు జరిగిన కారణంగా ఈరోజు మెదక్ పట్టణానికి నిన్న పిలుపు ఇవ్వడం జరిగింది. పిలుపుకి హిందూ బంధువులందరూ స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తూ చాలా సమన్వయంతో మేమంతా హిందువుల ఐకమత్యంతో ఉన్నామని మెదక్ పట్టణ వాసులు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా హిందూ బంధువులందరూ ఐకమత్యాన్ని చాటుకుంటూ మెదక్లో జరిగే ప్రతి హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలని కోరుకుంటున్నాం. మెదక్ పట్టణంలో 15 రోజుల్లో ఈ 3 ఘటనలు జరగడం పట్ల పోలీస్ వ్యవస్థ విఫలమైంది. ఎందుకు విఫలమైంది అంటే,
ఔస్లపల్లిలో జరిగిన దేవాలయ ధ్వంసం పైన వెంటనే స్పందించి వారిని దోషులని కోర్టు ముందుకి కేసు చేసి ఉంటే ఈరోజు గాంధీనగర్లో ఇలాంటి ఘటన జరగకపోయేది. వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి ఈరోజు గాంధీనగర్లో ఈ ఇష్యూ జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో హిందూ బంధువులం ఇక్కడికి రోడ్డుపైకి రావడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ చూసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దోషులని వెంటనే శిక్షించాలి. లేని ఎడల మెదక్ పట్టణంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. చట్టానికి లోబడి ఉన్న హిందూ బంధువులం ఒక్కసారి చట్టానికి బయట వస్తే చాలా పెద్ద ఉద్యమం జరుగుతుందని చెప్పి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. ఎప్పుడు మనకి ఇదే కావాల్సిందా? అందరం ఐక్యతంగా ఒక దగ్గర కూర్చుని మరి చేయొద్దా? అవసరం లేదా? మనకు ఉందా లేదా? ఉంటే మరి ఏం చేయాలి? ఏం కావాలి? ఐక్యత కావాలి. ఐక్యత, హిందూ ఐక్యత, హిందూ ఐక్యత, హిందూ ఐక్యత, హిందూ ఐక్యత. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఆ వర్ధిల్లాలంటే మరి ఏం చేయాలి? ఐక్యత కావాలంటే ఏం చేయాలి? అందరం కలవాలి. నీది ఈ కులము, నువ్వు పెద్ద, నువ్వు రెడ్డి, నువ్వు కాపు, నువ్వు కోమటి, నువ్వు మాదిగా, మాల కాదు. అందరం కలుద్దాం, అందరం కలుద్దాం. హిందూ మతం ఐక్యత చాటిద్దాం. అప్పుడే మనము మన యొక్క జై శ్రీరామ్. మరి అందరు కూడా కేవలము సెల్ఫీలు, రీల్స్, ఏమైనా ర్యాలీలు అయితే వాటి ముందు జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ అనుకుంటూ ఊగడమేనా? మరి ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? మన యొక్క దేవాలయాల పైన ఇతర మతస్థుల యొక్క నీచ నికృష్టమైనటువంటి చర్చలకు పరాకాష్ఠగా దాన్ని ఖండిస్తూ ఈ రోజు మనం ఇంత పెద్ద ర్యాలీ తీస్తున్నామంటే ఇది పెద్ద ర్యాలీ కాదు. నాకు తెలిసినంత వరకు ఇది పెద్ద ర్యాలీ కాదు. మిగతా అందరు ఇళ్ళ కూర్చొని ఏం చేస్తున్నారు అంటే మీ యొక్క వ్యాపారాలు కావాలి. మీరు దేవాలయాలకు పోతారు, మీ ఇంట్లో